తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించిన వార్త. అది ఎలక్టోరల్ బాండ్ల రద్దు. ఈ ఎలక్టోరల్ బాండు అంటే ఏమిటి? ఇది కొత్త పదం. ఈ కొత్త పదం 2017లో మనకు పరిచయమైంది. అంతకుముందు ఉన్నప్పటికీ అది ఉనికిలో అంత విస్తృతంగా లేదు, వాడుకలో లేదు. తర్వాత వాడుకలో వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి? ఎలక్టోరల్ బాండ్ అంటే ఏం లేదు, ప్రామిసరీ నోటు. దానిలాగా అనుకోవాలి. ఇది ఎస్బీఐ వీటిని విక్రయిస్తుంది. అంటే దీంట్లో ఆ బాండ్ విలువ వచ్చేసి 10,000, 10 లక్షలు, కోటి రూపాయల వరకు ఉండొచ్చు. దాన్ని రాజకీయ పార్టీలకు ఆ బాండ్లను కొనుక్కొని రాజకీయ పార్టీలకు ఇస్తారు విరాళంగా. అది ఇచ్చిన వారు ఎవరనే విషయం ఆ కేవైసీ బ్యాంకు దగ్గర ఉంటుంది. కానీ ఏ వ్యక్తి పార్టీకి విరాళం ఇచ్చిండో ఆ వివరాలు పార్టీకి కూడా తెలియదు. అంటే ఎవరిచ్చిండ్రో తెలియకుండా ఉండేందుకోసమై పారదర్శకత ఉండాలని 2017లో ఆర్థిక చట్టానికి సవరణ చేసి నరేంద్ర మోదీ ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. బడ్జెట్లో కూడా వీటిని పేర్కొన్నది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, ఏడీఆర్, సిపిఎం, ప్రశాంత్ భూషణ్ విడివిడిగా కలివిడిగా వీటిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏడీఆర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. 1985 సంవత్సరంలో కంపెనీల చట్టాన్ని సవరిస్తూ వరుసగా 2-3 సంవత్సరాల పాటు లాభంలో ఉండాలి. ఆ లాభంలో 5% వరకు మించకుండా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలి కంపెనీలు. డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీల నుంచి రాజకీయ పార్టీలకు నిధులు రాకుండా ఉండేందుకోసమై ఆ సవరణ చేశారు. 2017 సంవత్సరంలో ఈ చట్టాన్ని సవరిస్తూ మార్పులు తీసుకొచ్చిండ్రు. వ్యక్తులుగా ఇచ్చే చందాలు, పార్టీలకు ఇచ్చే విరాళాలు వేరు, కంపెనీలు ఇచ్చేవి వేరు. వ్యక్తులు ఇస్తే కనుక వారి వ్యక్తుల ప్రయోజనము, వ్యక్తుల వారి అభిప్రాయాలు ఉంటాయి. కంపెనీ అయితే కనుక అది వ్యాపారం, దానికి లాభ నష్టాలు ఉంటాయి. రాజకీయ పార్టీలకు కంపెనీలు విరాళాలు ఇవ్వడం అంటే అది లాభ నష్టాలతో పోల్చుకోవడమే. దీంట్లో క్విడ్ ప్రోకో ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది. అందుకు ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 19(1)(a)కు విరుద్ధమని చెప్పింది. ఆర్టికల్ 14 విరుద్ధమని చెప్పింది. సమాచార హక్కు చట్టాన్ని ఇది ఉల్లంఘిస్తున్నదనే భావాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది. ఎందుకు అంటే ఒక రాజకీయ పార్టీకి విరాళం ఒక కంపెనీ ఇస్తే కనుక ఆ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పైగా ఎవరు డబ్బులు ఇస్తున్నారో తెలియాలి. సమాచార హక్కు చట్టం ఏం చెప్తున్నది? పారదర్శకంగా ఉండాలి, దాపరికాలు లేవు, దాపరికం లేని వ్యవస్థ ఉండాలని చెప్తున్నది. కాబట్టి ఇది నిజాన్ని తెలుసుకోవాలి పౌరులు. ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో, ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చిందో పౌరులకు తెలియాలి. ఇక్కడ క్విడ్ ప్రోకోకు అవకాశం ఉండకూడదు అని అనుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియాలంటే ఈ ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయవలసిందే. ఇవి రాజకీయ పరంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది. అందుకోసమనే వారు అన్నదేమిటి? ఈ బాండ్లు ఎలక్టోరల్ బాండ్లు అనేవి స్వేచ్ఛాయుతమైన ఎన్నికల వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయనే భావన కూడా ధర్మాసనం వ్యక్తం చేసింది. ఈ ఎలక్టోరల్ బాండ్లు వీటి వలన 16,000 కోట్ల రూపాయల నిధులు వస్తే అందులో ఎక్కువ భాగం భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలకు తక్కువ మొత్తాల్లో వచ్చినాయి. అంటే ఒక పార్టీకి మాత్రమే ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇదేమిటి అనేది. మరి ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం భారతీయ జనతా పార్టీ పైన ప్రభావం చూపిస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎలక్టోరల్ బాండ్ల రద్దును కాంగ్రెస్ పార్టీ, ఏడీఆర్, సిపిఎం స్వాగతించినాయి. ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. అంటే ఎన్నికలపైన క్విడ్ ప్రోకో ఉంటుంది, ఇట్లా చాలా రకాల ప్రభావాలు చూపుతాయని కూడా వారు అన్నారు. ఇట్లాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన మాట ఇది. అంటే ఈ ఎన్నికల వ్యవస్థను ఎట్లా ప్రభావితం చేస్తానది ఒక మాట. పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి. డివై చంద్రచూడ్, సిజే వారు అన్నారు. రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి. ఆర్థిక అసమానతలు భిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి. డబ్బు రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండటమే అందుకు కారణం. ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం క్విడ్ ప్రోకోకు దారి తీయడానికి అవకాశం ఎక్కువ. అది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చు, లేదంటే విరాళం ఇచ్చిన వ్యక్తికి లైసెన్సులు మంజూరు చేయడం కావచ్చు. ఇది జస్టిస్
సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్య. ఇది కంపెనీల చట్టంలో మార్పులు, ఆ మార్పుల ఆధారంగా చేసుకొని పెట్టిన ఎలక్టోరల్ బాండ్లు ఇవి చెల్లుబాటు కావు, ప్రజలకు పారదర్శకంగా ఉండాలి అనేది. ఆ బాండ్లు కూడా ఒకసారి ఆ బాండ్ ఇచ్చిన తర్వాత నిర్దిష్ట వ్యవధి లోపల ఆ బాండ్ సదరు వ్యక్తి దాన్ని నగదుగా మార్చుకోవాలి. మార్చుకోకుంటే కనుక అది ప్రధానమంత్రి సహాయ నిధికి ఆ మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఎస్బీఐ జారీ చేసే, విక్రయించే, ఇచ్చే ఈ ఎలక్టోరల్ బాండ్లు రాజకీయ పార్టీల విషయంలో విరాళాలుగా ఇక చెల్లవు. ఈ ఎలక్టోరల్ బాండ్లు రద్దు, అది ఎన్నికల బాండ్లు అనేది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య